రాయలసీమ ప్రాంతంలో మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పండి. నాకైతే ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను ఉగ్గాని బజ్జీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. సో దానికన్నిటికీ రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపట అన్నాక కాస్త ఆనియన్ వేసాను. ఆనియన్ వేసిన తర్వాత అవి కాస్త ఎర్రగా అయ్యే వరకు ఉంచాను. అలాగే కాస్త కరివేపాకు వేసాను. ఇంతకీ మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పండి, అది కూడా రాయలసీమ ఏరియాలో. సో కాస్త కరివేపాకు ఎర్రగా చిటపట అన్న తర్వాత కొంచెం 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి కాస్త టమాటా కూడా వేసాను. అలాగే ఈ టమాటా కాస్త మెత్తబడ్డాక రిమైనింగ్ ఏం వేయాలో వేస్తాను. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఆనియన్ అండ్ టమాటా తొందరగా మెత్తబడతాయి. ఇంతకీ ఉగ్గాని బజ్జీలో మీరు పచ్చిమిర్చి వేస్ట్ చేస్తారా, కారం వేస్ట్ చేస్తారా? నేనైతే పచ్చిమిర్చి వేస్ట్ చేస్తాను. ఇలా క్వాంటిటీకి సరిపడినంతగా పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్ కాదు వెల్లుల్లిపాయ వేసి మిక్సీ బట్టి కాస్త మెత్తగా అయిన తర్వాత ఇందులో వేస్తాను. ఆ పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. లెక్క తీస్తున్నావు వాళ్ళకన్నా అది నన్ను ఒకటి కూడా బాగా రాలేదు శారద. ఇప్పుడు కాస్త పసుపు వేశాను. యాక్చువల్గా పసుపు ముందుగానే వేయాలి, బట్ నేను మర్చిపోయాను. సో పసుపు వేసి ఇప్పుడు మళ్ళీ కాస్త కలుపుతున్నాను. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు? ఇప్పుడు నానబెట్టుకున్న మరమరాల్ని, మా సైడ్ అయితే మా ఏరియాలో బొరుగులు అంటారు, నానబెట్టుకున్న బొరుగుల్ని నేను ఈ తాలింపులో వేసి కొంచెం పప్పుల పొడి, కొన్ని ఏరియాల్లో పుట్నాల పొడి కూడా అంటారు, మేము పప్పుల పొడి అంటాం, పప్పుల పొడి వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. వేడిగా తినాలి అనుకునే వాళ్ళు అంతా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా సిమ్లో పెట్టి కాస్త వేడి చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా కూడా తినొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఉగ్గానికి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ అనమాట. సో నేను శనగపిండి రెడీ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా. ఆయిల్ వేడయింది. సో కాస్త లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకొని మరి జారుగా కాకుండా కొంచెం టైట్గానే కలుపుకొని కాగుతున్న నూనెలో వేసేసాను. సో బజ్జీలు మంచిగా వేగుతున్నాయి. బాగా వేగనివ్వాలి, లేదంటే పిండి ఉండి కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బాగా వేగనివ్వాలి. సో వేగిపోయాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. రండి తినేద్దాం.